నిరూపించబడి ఆయన్ని జూన్ 15వ తారీఖున ఈ రాయుడు అలియాస్ శ్రీనివాసులతో కోట వినూత ప్లస్ ఆయన భర్త చంద్రబాబు కలిసి ఒక అంగీకార పత్రం రాసుకున్నారు. ఆ అంగీకార పత్రం కూడా సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. అందులో డీటెయిల్డ్గా 4-5 పేజీలు ఉన్న ఆ అంగీకార పత్రంలో సారాంశాలు ఒకసారి మనం పరిశీలించినట్టయితే, ఈ రాయుడు అన్న అతను ఈ వీడియోలు, రహస్యంగా చర్చలు జరుపుతున్న వీడియోలు, ప్రత్యర్థులతో మాట్లాడిన వీడియోలు, ఆంతరంగికంగా ఇంపార్టెంట్ కాన్ఫిడెన్షియల్ విషయాలన్నీ వీడియోస్ తీశాడని తెలియవచ్చింది. రెండోది, ఈ వినూతకి సంబంధించిన వ్యక్తిగతంగా చూడకూడని, తీయకూడని వీడియోలు ఇతను తీశాడని కూడా వెలుగులోకి వచ్చింది. ఈ కారణాల వల్ల ఇతన్ని ఈ జాబులో నుంచి లేదా ఈ పనిలో నుంచి తీసివేస్తున్నట్టుగా ఈ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేస్తూ వీళ్ళు ఒక అంగీకార పత్రం రాసుకొని, ఆ పత్రం మీద రాయుడు సంతకం, వినూత లేదా వాళ్ళ భర్త సంతకం ప్లస్ రాయుడు వాళ్ళ అమ్మమ్మ, నాయనమ్మ, ఒక జేజమ్మ ఉంది, ఆమె సంతకం, వీళ్ళందరూ సంతకాలు పెట్టుకున్న తర్వాత ఈ అంగీకార పత్రం నుంచి వీళ్ళు పేమెంట్ కూడా 9,000 ప్లస్ ఇంకొక 5-6,000 మొత్తం 15,000 పేమెంట్ ఇచ్చి సెటిల్మెంట్ చేసుకొని ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసి ఇతన్ని జాబులో నుంచి తొలగించారు. తొలగించిన తర్వాత ఇది 15 జూన్లో జరిగింది. తర్వాత జూన్ 21న వినూత దంపతులు ఒక పత్రికాముఖంగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? ఇతనికి మాకు సంబంధం లేదు, మేము ఇతన్ని జాబ్లో నుంచి తీసేసాము, ఇక నుంచి ఈ రాయుడు లేదా అలియాస్ శ్రీనివాస్కి, మా ఆఫీస్కి, జనసేన పార్టీకి మాకు సంబంధం లేదని ఒక పత్రికా ప్రకటన మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేశారు. ఎందుకంటే తెలియజేయాల్సిన బాధ్యత ఉంది, మళ్ళీ వీళ్ళ పేరు చెప్పుకొని అతను ఏ పని చేయకూడదు కాబట్టి. ఇది బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో ఇప్పుడు ఏదేమైనా ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే, ఈ రాయుడు అన్న వ్యక్తి 22 సంవత్సరాల వయసులో 10 సంవత్సరాల నుంచి అక్కడ నమ్మకమైన వ్యక్తిగా ఉంటూ ఇటువంటి చెయ్యకూడని పనులు, వీడియోస్ తీయటం కానీ, చేయకూడని విషయాలు చేయటం కానీ, ప్రత్యర్థులకి సహకరించటం కానీ, లేదా ఈమె రహస్య భాగాలను వీడియో తీయటం కానీ, ఇవన్నీ ఖచ్చితంగా తప్పే. ఎందుకు పాల్పడ్డాడు, ఏమి ఆశ చూపించారు, ఏం కోరి ఇవి చేశాడు అనేది పక్కన పెడితే, దాన్ని వినూత దంపతులు సీరియస్గా తీసుకొని ఈ కుర్రవాడిని హత్య చేసేంత తీవ్రమైన ఆలోచన చేసి హత్య చేయటం వల్ల ఇప్పుడు వినూత దంపతులు అరెస్ట్ కాబడ్డారు. ఒకసారి వీళ్ళు అరెస్ట్ కాబడిన తర్వాత మళ్ళీ రాజకీయ జీవితంలో అది ఎనలేని మచ్చగా ఉండిపోయే అవకాశం ఎప్పటికీ ఉంటుంది. చనిపోయిన రాయుడిని, శ్రీనివాసుని ఎవరు వెనక్కి తిరిగి తీసుకురాలేరు.